రైతు సుఫల పాదయాత్రలో పాల్గొన్న సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో శ్రీ భక్త రామదాసు స్తూపం నుండి రైతు సంక్షేమం సమాజ ఆరోగ్యానికి సుఫల యాత్ర ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ 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 త్రిదండి రామానుజ చిన్నజీఆర్ స్వామివారు పాదయాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో మునగాల మండల పరిధిలోని నరసింహాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ పాల్గొని వారితో పాదయాత్రలో పాల్గొన్నారు. ముందుగా సిద్ధార్థ యోగ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన రైతులతో సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా సర్పంచ్ సత్యనారాయణ మాట్లాడుతూ ఒక ఆధ్యాత్మికవేత్తగా ఉన్న శ్రీ శ్రీ రామానుజ చిన్నజీఆర్ స్వామి రైతుల కోసం, రైతుల బాగు కోసం, సమాజ హితం కోసం, సనాతన ధర్మం కోసం వారి కృషి అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ వారి సందేశాన్ని పాటించి ప్రకృతికి, పర్యావరణానికి, సకల జీవరాశులకు హాని కలిగించకుండా ఉండాలని, రైతులు ఆర్గానిక్ పంటల వైపు మొగ్గు చూపాలని, సేంద్రియ ఎరువులతోనే పంటలు పండించాలని, రాబోయే రోజుల్లో ఫర్టిలైజర్స్ ను క్రమక్రమంగా తగ్గించాలని, ఈ ఫర్టిలైజర్స్ వల్ల ప్రతి ఒక్కరూ వివిధ వ్యాధుల బారిన పడుతున్నారని, అలాగే ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనతో సమాజ సేవలో ముందుండాలని, ప్రతి ఇంటిలో గోమాత ఉండాలని, ప్రతి గ్రామంలో గోశాల ఏర్పాటు చేసుకోవాలని, తమ పిల్లలు తల్లిదండ్రుల పట్ల గౌరవ మర్యాదలతో మెలగాలని, అలాగే సర్వ మానవారికి ఆరాధ్యుడైన ఖమ్మం జిల్లాలో కొలువై ఉన్న శ్రీరామచంద్రుడి ఆశీస్సులతో భక్త రామదాసు నిలయాడిన ప్రాంతమైన నేలకొండపల్లి నుండి ఈ రైతు సుఫల యాత్ర ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది అన్నారు. చెప్పిన చిన్నజీఆర్ స్వామి గారి సూక్తులను ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన యువకులు రేవూరి బాబు, కిన్నెర మనోజ్, కిన్నెర హరీష్ తదితరులు పాల్గొన్నారు. ఆయుర్వేదంలో హృదయ వర్ధతే ఆయువు అన్నారు. అంటే నెయ్యి తాగితే ఆయువు పెరుగుతుంది అన్నారు. ఇప్పుడు నెయ్యి తాగితే ఆయువు కాస్త క్షీణించిపోతుంది. ఎవరైనా నాకు వస్తువు కొనగానే ఏం చూస్తారు? దాని మీద ఫ్యాట్ కంటెంట్ ఎంత ఉంది అని చూస్తారు. ఎందుకని? కొలెస్ట్రాల్ ఎక్కడ పెరిగిపోతుందేమో అని భయం చేస్తారు. నెయ్యి తాగే ధైర్యం ఎవరికైనా ఉందా? నెయ్యి తాగుతా ఎవరైనా? ఎందుకని? కొలెస్ట్రాల్. కానీ నెయ్యి వల్ల ఆయువు పెరుగుతుందంటే నెయ్యి ఎందుకు తిన్నా మానేస్తున్నారు? అంటే నెయ్యి చేసే పద్ధతి పాడైపోయింది. నెయ్యి దేంట్లో తయారు చేయాలి? ముందర పాలు కాయాలి, అవి చల్లారబెట్టాలి, దాన్ని పెరుగు చేయాలి, అప్పుడు దాన్ని చిలకాలి, అందులోంచి వెన్న రావాలి, అది కాయాలి, అప్పుడు నెయ్యి రావాలి. అలా కాస్తే మన ఇంటి వెనకాల ఎక్కడో పొయ్యి పెట్టి అక్కడ నెయ్యి కాస్తే రోడ్డు మీద వెళ్ళేవాడికి అందరికీ కూడా అనుకు అనిపించేది. రోడ్డు మీద వెళ్ళేవాడు అలా కాస్తే గిన్నెకి కింద నల్లగా ఏదో అవుతుంది అని ఏమంటారు? గోపు. అది ఒక్కడి కింద సారండి భలే బాగుంది. ఇప్పుడు మన ఇళ్లలో వాడే నెయ్యి పట్టుకొచ్చి ముక్కులో స్ప్రే చేసిన వాసన అనేది దాంట్లో ఎందుకు లేదు? ఎందుకు లేదు? నేటి తప్ప, పాల తప్ప, చేసే ప్రాసెస్ తప్పగా. నువ్వు పాలలోంచి వెంట తీసుకున్నావు, పాలలోంచి వెంట తీయవు. ఒక ఆయన అన్నట్టండి, మామిడి రసము ఆరోగ్యము బాగుండును. ఏంటది? ఏది బాగుండేది? మామిడి రసం చాలా బాగుంటుందండి, భలే ఆరోగ్యం అండి అన్నాడు. వెంటనే బాబు వాడి ఇంట్లో ఒకటి చూశాడు. అక్కడ కొన్ని మామిడి చెట్లు కనిపించాయి. మామిడి చెట్ల మీద కొన్ని కాయలు కనిపించాయి. మామిడి చెట్ల మీద ఉండే కాయలు ఎలా ఉంటాయి?
దాన్ని మిక్సీలో వేసాడు. ఏమొస్తుంది అందులో? మామిడి రసం. ఆ రసం ఎలా ఉంటుంది? పుల్లగా ఉంటుంది. ఆ రసం తాగాడు. తాగానే ఏమైంది? వీడు మాకైనట్టే కొద్దిగా బాయ్. అటువంటి తుమ్ము, జలుబు, దగ్గు ఇవన్నీ పడుతున్నాయి. వెంటనే వాడు రాశాడు, మామిడి రసము ఆరోగ్యానికి హానికరము. ఒప్పుకుంటారా మీరు? చేసే విధానం వేరు. ఎలా చేయాలి మామిడి రసం అంటే? మామిడి ముందర పండాలి, ఆ పండిన దాంట్లోంచి పిండాలి, ఆ పిండిన రసాన్ని తాగాలి. ఎలా ఉంటుంది అప్పుడు? అది ఎలా నెయ్యి వల్ల కొలెస్ట్రాల్ వస్తుంది అంటే నెయ్యిదా తప్పు? నువ్వు నెయ్యిని ఎక్కడి నుంచి చేస్తున్నావు? దాని పాలని కాయాలి, అదొక కెమికల్ ప్రాసెస్. వాటిని చల్లబెట్టాలి, అదొక కెమికల్ ప్రాసెస్. దాన్ని చిలకాలి, తోడుపెట్టాలి, అదొక కెమికల్ ప్రాసెస్. దాన్ని చిలకాలి, అదొక కెమికల్ ప్రాసెస్. అప్పుడు కాయాలి, అదొక కెమికల్ ప్రాసెస్. 5 ప్రాసెస్ దానికితే వచ్చే నెయ్యి, దాన్ని నెయ్యి అంటారు. నువ్వు అదేం లేకుండా పాలలోంచి చిలికి దాంట్లోంచి క్రీమ్ తీసేసి కాస్తే అది నీకు రోగాన్ని కాకపోతే ఏది ఇస్తుంది? ఈవేళ మనం చేసే పద్ధతులు అలా ఉన్నాయి. చూడడానికి టైం ఉంటుంది, టీవీ చూడడానికి టైం ఉంటుంది, ఫోన్లో బాధకానికి టైం ఉంటుంది, కానీ మన పని చేసుకోవడానికి టైం ఉంటుంది. కోరి కోరి మనం రోగాలను తెచ్చుకుంటున్నాం. నువ్వు అన్ని చేసినా ఆ ఇచ్చే పాలు మరి దేశీ గోవు నుంచి వచ్చిన పాలలో చేస్తేనే దాని పేరు నెయ్యి. అది కూడా ఆవులాగే కనిపిస్తోంది కనుక మేము దాని పాలు తీసుకున్నామంటే జెర్సీ పాలు అసలు పాలే కావాలి. అవి ఆరోగ్యానికి మంచిది కాదు, కానీ మనకి అది తప్ప వేరే దొరకటం లేదు. క్షీణించిపోయి వదిలేద్దాం కదా, వదిలేద్దామా? జనాభా క్షీణించిపోతే పోనిద్దామా? నువ్వు జనాభా క్షీణించిపోతే పోని అని వదిలేస్తే మరొకడెవడో తన జనాభాని పెంచుకుంటాడు, చివరికి నీ వంశాలే లేకుండా చేస్తాడు. మంచిదా? అది మన కుటుంబాలు పెరగాలి, మన వంశాలు బాగుండాలి, మన సంతానం ఆరోగ్యంగా ఉండాలి, తినే తిండి బాగుండాలి, పండే పంట బాగుండాలి, మనకి తోడ్పడే పశు సంపద మంచిగా ఉండాలి. మా గోదాదేవి తిరుపావైలో ఇదే చెప్పింది. గోదాదేవి చెప్పింది, ఓము పెరుగు సెన్నె రూడు కయ్య రుగడ. పంట పొలాలు ఎలా ఉండాలో చెప్పిందండి తల్లి, పాడి ఎలా ఉండాలో చెప్పింది, పంట ఎలా ఉండాలో చెప్పింది. పంట ఎలా ఉండాలి? ఓంగు పెరుగు సెన్నె రూడు. ఎర్రధాన్యపు కంకులు పెరిగితే ఒక చేనుకి ఒకటే దుబ్బా అన్నట్టు పెరగాలండి. వాటి మధ్య నీరు ఉండాలి, నీళ్లలో చేపలు తిరగాలి, అవి ఏడుగు గున్నల్లాగా పెరగాలి, మధ్యలో కలువలు రావాలి, తిరిగే చేపల స్పర్శ చేత కలువలు ఊగాలి, తేనెలు ఊరాలి, తుమ్మెదలు అందులో చేరాలి, ఊయల పడక మీద పడుకున్నట్టుగా తేనె తాగుతూ అవి అందులో ఊగుతూ ఉండాలి. ఇవి త్రివిక్రములు పెరిగినట్టుగా ఒక్కొక్కటి అలా పెరిగితే
ఆ పైనుండే ధాన్యం ఒక అంటుంది, ఇలా చూడాలి, ఇలా చూడాలి, ఇలా చూడాలి. అలా ఉండాలి మన పంట. రాను రాను ఈ గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత, ఇంటర్నేషనలిజం వచ్చిన తర్వాత ఎక్కడ లాభాలు వస్తే అది పోవాలి. మ్యాన్స్ అండ్ కంపెనీ వచ్చిన తర్వాత విత్తనాలు వాళ్ళు సప్లై చేయడం మొదలుపెట్టారు. నేను ఒక మాట చెప్పాను నీకు, కొన్ని దేశాలు తిరిగాను కాబట్టి. మన భారతదేశంలో అత్యంత సారవంతమైన భూమి ఉంది. మీరు రష్యా, అమెరికా ఎక్కడ చూసుకున్నా కూడా వాళ్ళకి సంవత్సరం ఒక పంటే పండేది, మనకి 3 పంటలు పడతాయి. వాళ్ళకి 6 నెలలు మంచిగా ఉంటుంది. దానికి ఎక్కువ పోషణ జరగాలి. మన భారతదేశంలో ఉన్నటువంటి సాయిల్, భూమి చాలా సంపన్నమైంది, సారవంతమైంది. నదీ జలాలు ఇంకిపోయే అవకాశం లేదు మనకి. గంగా కాలువ నదీ జలాలు ఉన్నప్పుడు ఎప్పుడు ఇంకిపోయి అసలు మనం తెచ్చుకోలేకపోయినది మన అసమర్థత. దేశం నీరుంది, భూమి ఉంది, కష్టపడే జనం ఉన్నారు. ఇక్కడి నుంచి గల్ఫ్ కంట్రీలో పోయి పనిచేస్తున్నారు. మేధావులు అమెరికాలో పోయి పనిచేస్తున్నారు. చేతి పని చేసేవాడు పోయి గల్ఫ్ పని చేసుకుంటున్నారు. అది కష్టపడేటువంటి మనస్తత్వం ఉంది. అది కష్టపడే జనం ఉండి, సారవంతమైన భూమి ఉండి, సంవత్సరం పొడవున నదీ జలాలు, సహజ నదీ జలాలు ఉండి ఎందుకు మనకు కొరవ కాటాలు ఉన్నది ఒకటి ప్రశ్న. అన్నీ ఉన్న అన్ని అన్నట్టుగా. సో దాని లోపల నేను పోను, ఇది వేదిక కాదు. అయితే మనం సహజంగా చేసేటువంటి పంటలు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఇది వాళ్ళ టెంప్టేషన్. మీకు అధిక ఉత్పత్తి అని చెప్పడం ద్వారా ఆ విత్తనాలు తీసుకోవడం, ఆ విత్తనాలు చెడిపోవడం, సొంతంగా విత్తనాలు తయారు చేసే అవకాశం లేకుండా పోవడం. మ్యాన్సన్ కంపెనీ వాళ్ళు 1700, 1900 వసూలు చేయాలా కిలో ఒక గ్రాముకు. మేము కోర్టుకు పోయాల్సి వచ్చింది. కొల్లాగే సభలు కోర్టుకు, సుప్రీం కోర్టులాగా పోయారు. అప్పుడు వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రి పోతే చివరికి 350 ఎంతో తగ్గించారు కోర్టు. అది సుప్రీంకోర్టు పట్టుకుని చేస్తే అంటే కంపెనీ విత్తనాల నుంచి దోపిడీ మొదలవుతుంది. రెండవది ఏంటంటే, ఎరువుల కంపెనీలు ఎవరివి? పెద్ద పెద్ద ఆసాములవే ఎరువుల కంపెనీలు. ఆ ఎరువుల కంపెనీలు విస్తృతంగా ప్రచారం చేసి మనకు సేవలు వేస్తుంటారు. ఆ ఎరువు కంపెనీ టెంప్టేషన్. టైర్డ్గా ఉన్నప్పుడు కాఫీ తాగితే ఇన్స్టెంట్ రియాక్షన్ ఉంటుంది. అట్లా ఇన్స్టెంట్ రియాక్షన్ ఇచ్చింది. దానికి అలవాటు పడిన తర్వాత కార్పొరేట్ కంపెనీలకి లాభాలు వస్తున్నాయి, మనకేమో నష్టాలు వస్తాయి. ఆరోగ్యాలు చెడిపోతున్నాయి. నేను చెప్పాను కదా, ఆరోగ్యాలు చెడిపోతే హాస్పిటల్ ఎవరివి? అంత సంబంధం కాదు. కార్పొరేట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏమున్నాయి? గవర్నమెంట్ హాస్పిటల్కి లేవు. అంటే ఇది ఈ మందుల ద్వారా, ఈ వ్యవసాయంలో ఉన్న లోపాల ద్వారా ఎరువుల కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు హెల్త్, ఆరోగ్య కేంద్రాలు, అన్ని కేంద్రాలు కాదు, కార్పొరేట్ కేంద్రాలు, దానిలో ఒకసారి మీరు చేస్తే అది విషయ చక్రాలు తిరుగుతుంది బిల్లు. ఒకసారి చేతి సరిపోయాయి, అది విషయ చక్రమే, మరొక తిరుగుతానంటుంది బిల్లు. సరిసరిపడిన బిల్లు వచ్చేస్తుంది. మన వ్యవసాయం వచ్చిన మార్పు వల్ల ఎవరు లాభపడుతున్నారు, ఎవరు నష్టపోతున్నారు అంటే ప్రజలు నష్టపోతున్నారు, ప్రజలు లాభపడుతున్నారు. దీనికి విరుగుడు కావాలి. మా మాత్రం మేము ప్రయత్నిస్తున్నాం, అది సరిపోవడం లేదు ప్రయత్నం. ఇప్పుడు ఈ సమయంలోనే ఈ అంశం పైన చంద్రజయం గారు సఫలయాత్ర ప్రారంభం చేశాక నేను చాలా సంతోషపడ్డాను. సరే, నేను రేపటికి నా మీద వస్తాయి విమర్శ వచ్చినప్పుడు నేను నిలబడతాను. నేను తప్పు చేయలేదు కాబట్టి. అందరు స్వాములు లాంటి స్వామి కాదు పాప, నేను సపరేట్ స్వామి. నిజాన్ని గట్టిగా చెప్పేవాడు, ఒక లౌకిక వ్యవస్థ అంకితం ఉన్నట్టు వ్యక్తి. దాన్ని నేను నిర్భయంగా చెప్పగలను. ఇప్పుడు ఈయనకుండా కెపాసిటీ కదా తక్కువ ఉండవు. చాలామంది ఎంపీలు అయిపోయారు. ఉత్తరప్రదేశ్ నుంచి అందరూ స్వాములే ఎంపీలు ఫుల్గా. అలాంటి జరుగుపోలే. తనంతా కర్తవ్యం కృషి చేస్తున్నాడు ఆయన యాంగిల్. ఇప్పుడు సమాజం బాగుపడాలంటే మేము ఒక్కడమే చేస్తాం అనుకోవడం కుదరదు. జీవరాశులకి ఆరోగ్యాంశం గొప్పది. పుట్టుటికి ఇటుటికి ఎవరు పర్మనెంట్గా బతకరు.
అయితే ఆ సంధికాలం నువ్వేం చేస్తున్నావని, పుట్టడం చనిపోవడం, పుట్టినాక వ్యవసాయం, చదువులు, వ్యాపారం, పిల్లలు కనుక్కోవడం, పోవడం, అంతేనా? మానవ జన్మ పవిత్రమైంది. గుడ్డు, గోద, చెట్టు, చెమ జీవరాశులే, మనం జీవరాశులే. వాటికి మన తేడా ఉంది కదా. కాబట్టి ఈ జన్మలో పవిత్రమైనటువంటి మానవ జన్మ చాలా గొప్పది. ఈ ఉన్న స్థానం సమాజానికి అంతో ఎంత చేయాలి, ఏమైనా చేయండి. సమాజం నాశనం చేయబాకండి, ప్రకృతిని ధ్వంసం చేయబాకండి. ఉన్న ప్రకృతిని పెంచుకుని పోషిస్తాం. మనమంతా కర్తవ్యం ఉన్నంత చేస్తాం, కొంత పెంచుకొని చేస్తాం. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో రైతు సంక్షేమము సమాజ శ్రేయస్సు కోసం శ్రీ 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 తిదండి రామానుజాచార్య స్వామి గారు రైతుల కోసం సుఫల పాదయాత్ర నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉంది. నేడు వారు మన ఆరాధ్య దైవమని చెప్పన్న శ్రీరామచంద్రుడు నెలకొన్న ఖమ్మం జిల్లా నుంచి, అదేవిధంగా భక్త రామదాసు నెలయాడిన ప్రాంతమైన నేలకొండపల్లి నుంచి ఈ యాత్ర శ్రీకారం చుట్టడం చాలా సంతోషం. అదేవిధంగా వారు సమాజ హితం కోసం, సనాతన ధర్మ కోసం ఒక ఆధ్యాత్మికవేత్త అయి ఉండి కూడా సమాజం కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో పాటు సమాజ శ్రేయస్సు కోసం వారు చేస్తున్న కార్యక్రమాలు కూడా చాలా సంతోషదాయకం. అదేవిధంగా వారు ఇప్పటికే చాలామందికి గ్రామీణ ప్రాంతంలో ఉన్న మహిళల ఆరోగ్యం కోసం వారు వికాస తరంగిణి ద్వారా దాదాపుగా 1574 క్యాంపులు, నిన్న మా గ్రామ పంచాయతీ అయిన నరసింహాపురంలో 1574 క్యాంపులు నిర్వహించేసి మహిళలకు గర్భాశయ ముఖద్వారం ద్వారాన, అదేవిధంగా బ్రెస్ట్ క్యాన్సరు వాటి టెస్టులను ఫ్రీగా చేసి అవసరమైన మందులు ఇప్పించడమే కాకుండా వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం, అదేవిధంగా రైతులు ఆర్గానిక్ ఈ మనకి ఫెర్టిలైజర్స్ను తగ్గించేసి క్రమక్రమంగా తగ్గించుకుంటూ ఫెర్టిలైజర్ ద్వారా ఇప్పటికే చాలామంది వివిధ వ్యాధుల బారిన పడుతున్నారని చెప్పేసి వారు రైతుల కోసం, రైతు సంక్షేమం కోసం ఒక ఆధ్యాత్మిక వేత్తవై ఉండి కూడా ఒక సమాజ హితం కోసం, సనాతన ధర్మం కోసం వారు రైతుల కోసం ఇవాళ పాదయాత్ర మన నేలకొండపల్లిలో భక్త రామదాసు స్తూపం నుంచి బౌద్ధ స్తూపం వరకు కూడా వారు ఒక 5 కిలోమీటర్ల పాదయాత్రకు శ్రీకారం చుట్టేసి రైతుల బాధలని, రైతులు పడుతున్న ఏదైతే ఇబ్బందులని వారు మంచి ఫెర్టిలైజర్స్ లేకుండా సేంద్రియ ఎరువులనే వాడాలని చెప్పేసి ఒక సమాజ హితం కోసం వారు చేస్తున్న కృషి చాలా అభినందనం. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మిక చింతనతోని సమాజ హితం కోసం పనిచేయాలని చెప్పనేసి వారు చెప్తున్న సూక్తులను కూడా ప్రతి ఒక్కరికి పాటించేసి, అదేవిధంగా పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళ పట్ల గౌరవప్రదంతో ఉండాలని చెప్పేసి ప్రతి కుటుంబంలో గోమాతను పూజించేసి ప్రతి గ్రామంలో గోశాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి వారికి హిందూ మతం మీద కృషిని ప్రతి ఒక్కరూ వారు చెప్తున్న సూక్తులను, వారు చెప్పే సలహాలను, సూచనలకు ప్రతి ఒక్కరూ పాటించేసి వాళ్ళ సమాజం పట్ల మానవ సేవే మాధవ సేవ అని చెప్పిన దాంట్లో వారు మనకి ఇవాళ ప్రకృతిని, అదేవిధంగా జీవరాశులను, అదేవిధంగా పర్యావరణానికి హాని కలిగించకుండా ప్రతి ఒక్కరూ కూడా సమాజ హితం కోసం, సనాతన ధర్మం కోసం కృషి చేయాలని చెప్పని చేస్తున్న వారి సంకల్ప దీక్షకు ప్రతి ఒక్కరూ వారిని అనుకరించేసి సమాజ హితం కోసం పనిచేయాలని చెప్పనేసి కోరుకోవడం కూడా చాలా సంతోషకరం. ప్రతి ఒక్కరు కూడా శ్రీ మన తిదండి రామానుజాచార్య స్వామి వారు చేస్తున్న ప్రయత్నాన్ని, వారు చేస్తున్న కృషిని, వారి ఆలోచన విధానానికి తగ్గట్టుగా ప్రతి ఒక్కరూ వారికి తగినట్టుగా ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలని చెప్పని కోరుకుంటూ ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారితో కలిసి వారి పాదయాత్రలో నేను కూడా నడిచే అవకాశం నాకు దొరకడం నేను కూడా పూర్వజన సుకృతంగా భావించుకుంటూ నేను ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్.
Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885555.